మనమేమో నానా యాతన పడి మహామహా వ్యూహాలు సిద్ధం చేసి కోట్ల కోట్లు కుమ్మరించి పబ్లిసిటీ డిజైన్లు పెట్టుకుని మరి రంగంలోకి దిగుతున్నాం. అవతల పక్కన పెద్దగా ఖర్చు లేకుండానే ఎక్కువగా ప్రయాస పడకుండానే ఒక్క ఆర్గ్యుమెంట్తోనో ఒక ప్రకటనతోనో కొన్నిసార్లు ఒక్క అపీరియన్స్తోనో డామినేట్ చేయడం ఇప్పుడు ఏపీలో టాక్ ఆఫ్ ద పాలిటిక్స్ అయిపోయింది. పాలిటిక్స్ని దాటి జనంలో కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది కదా. నేను మాట్లాడుతున్నది లడ్డు రాజకీయ వ్యూహాన్ని వైసీపీ ఫేస్ చేస్తున్న తీరు గురించి మాత్రమే కాదు, కొన్ని విజువల్స్ చూపిస్తాను నేను. చూశారు కదా, ఈ విజువల్స్ తెగ ట్రెండ్ అవుతా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం సౌత్లో మాట్లాడుకోవడం కనబడుతుంది కదా. ఎందుకని? ఇందులో రాజకీయం ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, అన్నిటికీ మించి ఒక పర్సనాలిటీకి ఉండే గ్రావిటీని విజువల్స్తో సహా నిరూపించిన నిదర్శనం కూడా ఉంది. తెలుసా మీకు? చాలా ప్రశ్నలకి ప్రచారాలకి అనుకోకుండా ఈ అపీరెన్స్ ముక్కు మీద గుద్దినట్టుగా తిరుగులేని సమాధానం చెప్పేసరికి ఇప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న బృందం సామాజికంగా డామినేట్ చేస్తున్నాము అని చెప్పుకునే అతి చేసే బృందం అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు భారీగా ఖర్చు పెట్టి పేపర్లో ఫుల్ సైజ్ యాడ్లు ఇచ్చుకొని మా సామాజిక వర్గం వాళ్ళు తమిళనాడులో ఇంతమంది ఉన్నారు అని హైప్ చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్న టైంలో అలాంటి ప్రయత్నాలన్నిటికీ ఒక్క అపీరెన్స్తో జగన్ తిరుగులేని కౌంటర్ వేసినట్టుగా కనపడుతూ ఉండేసరికి ఇప్పుడు రాజకీయ సినీ సామాజిక వర్గాల్లో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఎంటైర్ సౌత్లో జగన్ చెన్నై అపీరెన్స్ అనేది టాకింగ్ పాయింట్ అయింది. డీటెయిల్స్ ఏంటో చూద్దామా? జగన్ పర్యటనలో ఎక్కడ జనం వచ్చినా కానీ అసలు జనమే రాలేదని చెప్పడానికి కొందరు, వాళ్ళందరూ రోహింగ్యాలను బంగ్లాదేశ్-లోనూ ముద్ర వేసి అబాసు పాలవడానికి ఇంకొందరు పోటీ పడుతుంటారు. మరికొన్ని మీడియా సంస్థలు నాయకులు అయితే పోగేశారు జనాన్ని అని చెప్పి సంతృప్తి పడ్డానికి ఎల్లలు లేని ప్రయత్నాలు చేస్తుంటారు కదా ఎల్లప్పుడు. అవునా కదా? ఏపీలో పర్యటన జరిగినప్పుడల్లా ప్రత్యర్థులు ఇలాంటి ఆర్గ్యుమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. హైదరాబాద్ వచ్చినప్పుడు జనం వచ్చినా కానీ ఇలాగే మాట్లాడుతుంటారు కదా. ఎందుకంటే జనం రావడం గురించి రాష్ట్రం మొత్తం ఆలోచనలో పడి ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోతే గనక రాజకీయం ఎక్కడ ఎదురు కొట్టేస్తుందోనే భయం కదూ. మరి అలాంటిది చెన్నైలో కూడా ఇలాంటి సీనే కనపడింది. చూడండి. ఒక ప్రైవేట్ ఫంక్షన్కి జగన్ అటెండ్ అయితే చూసారా ఈ కోలాహలం? పైగా అక్కడ వచ్చింది జగన్ ఒక్కడే కాదు, తమిళనాడులో అతిరథ మహారథులందరూ వచ్చారు. అధికారంలో ఉన్నవాళ్ళు, రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న వాళ్ళు, సినిమాల్లో తిరుగులేని స్టార్డంతో వెలుగుతున్న వాళ్ళందరూ వచ్చారు అక్కడికి. వాళ్ళందరినీ మించి జనమంతా ఇలా గుమ్ముగూడి కేరింతలు కొడుతూ హంగామా చేసేసరికి ఏమనాలో తెలియని పరిస్థితి వైసీపీలో గత కొన్ని గంటలుగా ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ ఏం జరిగింది అక్కడ? సన్నిహితుల ఇంట్లో పెళ్లికి జగన్ అటెండ్ అయ్యారు. ఏపీ తమిళనాడుల నుంచే కాదు దక్షిణాది రాష్ట్రాల నుంచి సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులందరూ ఆ పెళ్లికి వచ్చారు. ఆ పెళ్లిలో జగన్ స్పెషల్ అట్రాక్షన్ కావడం ఇక్కడ ప్రత్యేకంగా కనపడిన విషయం. మీరు చూడండి, హీరో సూర్య తమ్ముడు కార్తీతో కలిసి వచ్చారు. జగన్తో మాట్లాడుతున్న ఈ సీన్ చూస్తే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉన్నట్టు, ఫ్రెండ్షిప్ ఉన్నట్టు మనకి క్లియర్గా ఎట్ ఏ గ్లాన్స్ చూస్తే అర్థమైపోతుంది కదా. చాలా మందికి రాజకీయాల్ని దగ్గరగా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. సూర్యకి జగన్కి వ్యక్తిగత స్నేహం ఉండటం ఇప్పుడుగా దాదాపు 20 ఏళ్ల నాటి విషయం. అదే విషయాన్ని ఇదిగో ఈ విజువల్ షోకేస్ చేస్తున్నట్టుగా ఉంది. సూర్య అంటే సన్నిహితుడు అనుకుందాం పోనీ, రాజకీయంగా అధికారంలో ఉన్నవాళ్ళు కూడా జగన్తో ఇలాంటి ర్యాపోనే మెయింటైన్ చేయడం చూస్తే చాలా మందికి కళ్ళు అంటుకునే పరిస్థితి. చూశారుగా, సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి జగన్తో ఎంత సన్నిహితంగా కనిపించారు. ఇక అన్నిటికీ మించి అసలు హైలైట్ దళపతి విజయ్ కొత్తగా పార్టీ పెట్టి పొలిటికల్ ఎరీనాలోకి దిగుతున్నారు కదా. ఆయన కూడా జగన్తో పక్కనే కూర్చొని ఉండటము, సంభాషణ జరపడము, ఇద్దరూ కలిసి వేదిక మీదకి వెళ్ళడము, ఒకేసారి ఫోటో దిగటం లాంటి దృశ్యాలు ఇప్పుడు తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. అంటే సెలబ్రిటీలైనా అక్రాస్ ద పార్టీస్ లీడర్లైనా జగన్తో ఇంత ర్యాపో మెయింటైన్ చేయడం చూస్తూ ఉంటే జగన్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందా అని ప్రత్యేకంగా ఇప్పుడు రాజకీయ వర్గాలు జనం మాట్లాడుకునే పరిస్థితి. అంటే రేపు తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ అధికారం రీటైన్ చేసుకున్నా, లేదంటే విజయ్ ప్రభావం చూపించి షాకింగ్ రిజల్ట్ సాధించినా కూడా అక్కడ తమిళనాడులో ఉండేది వైసీపీకి జగన్కి అనుకూలంగా ఉండే ప్రభుత్వమేమో అనే ఆలోచన ఈ అలజడికి కారణం. అంతే కదా. అయితే విజయ్ గెలవాలా, లేదంటే కనుక డిఎంకే అధికారాన్ని నిలబెట్టుకోవాలా, ఈ రెండు ఈక్వేషన్సే కదా ఇప్పుడు తమిళనాడులో ఉన్నది. అందుకోసమే అల్లాడిపోయే
పరిస్థితి ఉంది ఇప్పుడు. అన్నిటికీ మించి ఈ పెళ్లి విజువల్స్ ఇంత ప్రకంపనలు పుట్టించడానికి ప్రత్యేకమైన కారణం ఏంటో తెలుసా? నేను మొదట్లో చెప్పా కదా, మనం నానా ప్రయత్నాలు చేసి పబ్లిసిటీ డిజైన్ చేసుకుని హైప్ ఇచ్చుకుందాము అనుకుంటే ఒక ప్రకటన, ఒక అప్పీలో వచ్చి మొత్తం అటెన్షన్ని దెబ్బకొట్టిపోతా ఉందని. ఆ మాట ఎందుకన్నానో తెలుసా? పేపర్లు చూసే వాళ్ళకి, డెవలప్మెంట్స్ ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమై ఉంటుంది వాటికి. ఫలానా సామాజిక వర్గం వాళ్ళు తమిళనాడులో ఏకంగా 65 లక్షల మంది ఉన్నారని, అందరూ ఏకమై ప్రభంజనం సృష్టిద్దాం, ప్రభావం చూపిద్దాం అంటూ నిలువెత్తు ప్రకటనలు, ఫుల్ పేజ్ ప్రకటనలు తెలుగు డైలీల్లో వచ్చినాయి కదా. కారణం ఏంటి? 2 రీజన్స్. ఒకటి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 2 ప్రభుత్వాలు 2 లడ్డూల్లాగా మా చేతిలో ఉన్నాయి అని చెప్పుకోవడం, పబ్లిసైజ్ చేసుకోవడం, దర్పాన్ని చాటుకోవడం ఇందులో ప్రధాన ఉద్దేశం. అయితే ఎగ్జాజరేట్ చేసి తమిళనాడులో కూడా మేమే ప్రభావం చూపుతాము అంటూ ఇండి కూటమిలో ఉన్న డిఎంకేకి, స్టాలిన్కి ఒక ఫీలర్ పంపాలన్నది. ఇదో రకంగా బిజినెస్ ప్రపోజల్. అంటే మా వాళ్ళు ఇంతమంది ఉన్నారు, మా ఓట్లు ఇన్ని ఉన్నాయి అని చెప్పాలన్నది ప్రయత్నం. ఆ నెంబర్ చూస్తే ఎగ్జాజరేషన్ అంటున్నా కదా. ఎందుకన్నానో తెలుసా? వాళ్ళు చెబుతున్న సో కాల్డ్ 65 లక్షల నెంబరు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా లేదు. మొత్తం ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల వారీగా ఏ ప్రాంతంలో ఏ సామాజిక సమీకరణలు ఉన్నాయో, ఎలాంటి ఆర్థిక పరిస్థితులు, రాజకీయ కోణాలు ఉంటాయో దాదాపు క్లియర్గా అట్లీస్ట్ 90% తెలిసిన వాడిగా నేను సాధికారికంగా చెప్పగలను ఈ మాట. తెలుగు రాష్ట్రాల్లో కూడా అంతమంది లేరు. వాళ్ళు చెప్తున్న దాంట్లో కనీసం 15% కూడా ఉండుండదు నెంబరు. అయినా సరే తమిళనాడులోనే ఇంతమంది ఉన్నారు అని ప్రొజెక్ట్ చేసుకోవడం చూస్తే ఆర్భాటం ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతుంది. ఇంత ఆర్భాటం చేస్తే సరిగ్గా అదే రోజు ఆ ప్రచారం జరుగుతూ ఉండగానే జగన్ అపీరెన్స్ అలాంటి పటాటోపాన్ని, గాలి బుడగని బద్దలుకొట్టింది. అందుకోసమే ఇప్పుడు సామాజిక వర్గాలతో పాటు రాజకీయాల్లో కూడా జగన్ అపీరెన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. పైపెచ్చు ఇంకొక విషయం కూడా ఉంది. జగన్ అంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో క్రేజ్ ఉండుండొచ్చు. ఆయన బెంగళూరు బేస్డ్గా వ్యాపారాలు చేసిన హిస్టరీ ఉంది కాబట్టి కర్ణాటకలో కూడా వెల్ నోన్ అయ్యి ఉండొచ్చు. కానీ తమిళనాడులో ఇంత క్రేజ్ ఉండటము అనేది ఇక్కడ అసలు పాయింట్. ఎందుకో తెలుసా? మనము రాజకీయాల్ని శాసించేస్తున్నామని, ప్రభుత్వాల్ని ఏర్పాటు చేస్తాం, మార్చేస్తాం, తలకాయలు తారుమారు చేస్తాం అని ప్రచారం చేసుకుంటూ ఉంటాం కదా. అలాంటిది ఇప్పుడు పక్క రాష్ట్రాలు మన పెట్టుబడుల ప్రచారాన్ని హేళన చేస్తున్న రోజులు కదా. ఇలాంటి టైంలో మన ప్రత్యర్థికి తమిళనాడులో ఇంత ప్రభంజనం అనిపించే రెస్పాన్సే కాదు, అతిరథ మహారథుల నుంచి అద్భుత ఆతిథ్యం వచ్చేసరికి రాజకీయం ఉలిక్కిపడుతూ ఉంది. అంటే ఈ లెక్కన పొత్తులు లేకపోయినా, మీడియా బలం లేకపోయినా జగన్ గ్రావిటీ, ఇంపాక్ట్, వెయిటేజీ ఈ స్థాయిలో ఉంటాయా? తెలుగు రాష్ట్రాలు కాదు, తమిళనాడు ప్రూవ్ చేసింది కదా ఆ పాయింట్. అవునా కదా? మీరేమంటారు? తమిళనాడులో జగన్ అపీరెన్స్కి వచ్చిన రెస్పాన్స్ ఏం చెప్తోంది? ఇది రాజకీయానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఒక పొలిటికల్ లీడర్ పర్సనాలిటీకి ఎంత వెయిటేజ్ ఉంటుంది అనే దాన్ని బట్టి సమీకరణలే కాదు, నడవడికి కూడా డిసైడ్ అవుతుంది. రాష్ట్రాల రాజకీయాల్ని, భవిష్యత్తుని నిర్దేశిస్తుంది అదే నడవడిక. అందుకోసమే ఈ ఇంపాక్ట్ చర్చించాల్సిన పాయింట్.